మన దేశంలో అతిపెద్ద పండుగ అంటే ఏదుల్లా దసరాను సంక్రాంతిను కాదుల్లా ఓట్ల పండుగ. అవును, మన తలరాతలు మార్చే అతిపెద్ద పండుగ అదేనుల్లా. ఇక తెలుగు రాష్ట్రాలలో మొత్తానికి ఎలక్షన్ల సందడి మొదలు కాబోతుందిలా. తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేగాక తెలంగాణలో 17 లోక్సభ ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఇవాళ నుంచి ఈ నెల 20 తారీఖు దాకా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎలక్షన్ల నిలబడే అభ్యర్థులు నామినేషన్లు వేయొచ్చు. అటేకాల ఈ నెల 29 తారీఖు నాడు నామినేషన్లు వెనక్కి తీసుకోనికి అవకాశం ఉంటది. మే నెల 13 తారీఖు నాడు పోలింగ్ ఉంటదంట. జూన్ 4 తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ ఉంటాయంట. ఇక అదే రోజు నాడు ఎలక్షన్ల నిలబడే అభ్యర్థులకు సుత వాళ్ళ గుర్తులు సుతిస్తారంట ఎలక్షన్ ఆఫీసర్లు. తెలుగు రాష్ట్రాలలో జూన్ 6 తారీఖు నుంచి ఎలక్షన్ల కూడా ముగుస్తుంది. రేపు బేసికలీ 18th April 2024 మార్నింగ్ 11 AM to 3 PM నుండి మేము అభ్యర్థుల యొక్క నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము. 25th ఈవినింగ్ 3 PM వరకు ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్. సో ఆ నామినేషన్స్ డేట్ 25th ఈవినింగ్ 3 PM వరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్, దట్ ఈస్ ది ఆఫీస్ ఆఫ్ CEO సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ యొక్క కార్యాలయంలో, రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం దాంట్లో ఈ అప్లికేషన్స్ ని రిసీవ్ చేయడం అవుతుంది. అభ్యర్థులు వాళ్ళ పర్సనల్ గానే రావచ్చు, లేదా వాళ్ళ ఫార్మ్స్, నామినేషన్ ఫార్మ్స్ తోటి, లేదంటే వాళ్ళ నామినీ ప్రకారం అన్న వాళ్ళు ఫార్మ్స్ పంపించు. అండ్ బేసిక్లీ ఏంటంటే 25th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నామినేషన్స్ తీసుకుంటాం. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th of April రోజు చేయబడుతుంది. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ ఇస్ 29th of April. సో ఆ రోజు వరకు ఎవరైనా క్యాండిడేట్ ఎవరైతే అప్లికేషన్ అభ్యర్థి పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే లాస్ట్ డేట్ 29th of April వరకు వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ స్టార్ట్స్ అండ్ డేట్ ఆఫ్ పోల్ ఇస్ 13th of May 2024. ఆ రోజు పోలింగ్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 5 PM వరకు as per the standard procedures. And date of counting 4th June 2024 no. So this will be the part of the entire election process. So mana code of conduct 16th March 2024 ఏదైతే రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో ఎలక్షన్స్ నోటిఫికేషన్ ప్రక్రియని ఆ రోజు నుండి స్టార్ట్ అయ్యి 5th June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. సో ప్రతి ఒక్క పొలిటికల్ క్యాండిడేట్స్ ఆర్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దట్ 5th of June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. అండ్ బేసిక్లీ సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్ కి రిటర్నింగ్ ఆఫీసర్ నేను అంటే మధుకర్ నాయక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాను. నాతో పాటు ఇంకో 4 AROs ఉన్నారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్. సో వన్ ఇస్ మిసెస్ చంద్రావతి గారు, షీ ఈస్ ది లా ఆఫీసర్